Hello everyone, welcome to Dakshin Academy. Today let us discuss about doubly reinforced beams, design and PYQs. In yesterday's class we discussed about analysis of doubly reinforced beams. Analysis ante ఏమని చూసాము, క్వశ్చన్లో విడ్త్, డెప్త్, తర్వాత గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్, గ్రేడ్ ఆఫ్ స్టీల్, ఇవన్నీ వాళ్ళు ఇది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, అంటే ఎఫ్సీకే నోట్ చేస్తున్నాను. మళ్ళీ బెండింగ్ మూమెంట్ అనుకుంటాం ఏమంటే. ఓకే, సో మనకు ఎఫ్సీకే. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఈ సెక్షన్ ఎంత లోడ్ని రెసిస్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఏం కనుక్కుంటాం, ఎంత మూమెంట్ని రెసిస్ట్ చేస్తుంది అనేది కనుక్కుంటాం. ఈ మూమెంట్ని బేస్ చేసుకొని మనం ఎంత లోడ్ అనేది రెసిస్ట్ చేస్తుందో కనుక్కోవచ్చు. ఓకే, దీన్ని అనాలిసిస్ అంటాం. డిజైన్ ఆఫ్ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్లో కూడా బి అండ్ డి ఇచ్చేస్తారు, ఇదర్ టోటల్ డెప్త్ ఆర్ ఎఫెక్టివ్ డెప్త్, గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అండ్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఇస్తారు. మనం ఏం కనుక్కుంటాము అంటే మొమెంట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకే, సో లోడ్ ఆర్ బెండింగ్ మొమెంట్ ఇది కూడా క్వశ్చన్లోనే ఇస్తారు. సో ఈ ఇచ్చిన లోడ్కి మొమెంట్కి ఇచ్చిన డైమెన్షన్స్కి మనం ఎంత స్టీల్ ప్రొవైడ్ చేసుకోవాలి, ఎంత కంప్రెసివ్ స్టీల్, ఎంత టెన్జైల్ స్టీల్ ప్రొవైడ్ చేసుకోవాలి అనేది కనుక్కుంటాం. ఓకే, రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. డిజైన్లో మనం స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి బోత్ ఇన్ టెన్షన్ అండ్ కంప్రెషన్ అనేది కనుక్కుంటాం డబ్లీ రెయిన్ఫోర్స్ బీమ్స్లో. అనాలిసిస్లో అయితే నిన్న ఒక ప్రాబ్లం కూడా చూసాం, ఇచ్చిన డైమెన్షన్స్కి మొమెంట్ కనుక్కున్నాం మనం, ఎక్స్యూ మ్యాక్స్, ఎక్స్యూ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కొని, సో మనం అది ఏ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్ సెక్షనో చూసి మొమెంట్ కూడా కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇది మన డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఎంత, కాంక్రీట్లో ఇది మనకు తెలుసు 0.0035. టెన్జైల్ దీంట్లో స్ట్రెయిన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 0.87 FY/ES ప్లస్ 0.002 FY/1.15 ES అని రాస్తాం కదా, ఇదే సేమ్ ప్లస్ 0.002. తర్వాత కంప్రెసివ్ స్టీల్కి కవర్ D' అనుకున్నాం, టోటల్ ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d. సో ఎక్కడైతే మనం కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసామో ఆ లెవెల్లో మన స్ట్రెయిన్ ఎంత అంటే 0.0035 ఇంటూ 1 - D'/XU. సో ఇక్కడ ఇది బ్యాలెన్స్డ్ సెక్షన్ XU మ్యాక్స్ అనుకుంటే XU ప్లేస్లో XU మ్యాక్స్ పెట్టుకున్నారు. ఓకే, ఇది నిన్న మనం దీంతో పాటుగా ఇంకా ఏం చూసాం, సో ఇది స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఇదంటే ఇది కూడా ఏంటి, రెక్టాంగులర్ పారాబోలిక్. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఎంత ఉంటుంది, 0.45 FCK. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ నుండి దీనికి ఇది అవుతుంది. సో మన కంప్రెసివ్ లెవెల్లో, కంప్రెసివ్ స్టీల్ ప్రొవైడ్ చేసిన లెవెల్లో కంప్రెసివ్ ఫోర్స్ని C2 అనుకుంటున్నాం. ఈ కాంక్రీట్ మొత్తం కూడా కంప్రెసివ్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ కాంక్రీట్ రెసిస్ట్ చేస్తుంది, ఈ స్టీల్ రెసిస్ట్ చేస్తుంది. ఈ కంప్రెసివ్ ఫోర్స్ని C2 అని, కాంక్రీట్ రెసిస్ట్ చేసేదాన్ని C1 అని, మొత్తానికి మొత్తం రెండు కలిపి C1 + C2ని ఓకే C అనుకుంటాం. తర్వాత ఈ టెన్జైల్ ఫోర్స్ని D అనుకుంటాం. టెన్జైల్ ఫోర్స్ ఎంత, 0.87 FY/AST, ఇది చేంజ్ అవ్వదు. C2 అండ్ C1, C2కి ఏం తీసుకున్నాం మనం, ASC ఇంటూ FSC తీసాం. FSC మైనస్ FCC కూడా తీసుకుంటాం, బట్ అది చాలా నెగ్లిజిబుల్ వాల్యూ కదా, 0.446 FCK, కాబట్టి నేను అది ప్రతిసారి నోట్ చేయట్లేదు. C1 అంటే ఏంటి, 0.36 FCK B ఇంటూ XU. ఓకే, సో ఇది మన కంప్రెసివ్ ఫోర్స్ C1 + C2 టెన్జైల్ ఫోర్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో ఇవన్నీ మనం ఎలా ఏంటి అనేది చెక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది కదా, AST. ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది AST = AST1 + AST2గా తీసుకుంటాం. ఓకే, సో ఇది AST1 అనుకోండి, నెక్స్ట్ ఇది AST2, రెండు కలిపి మనకు AST అవుతుంది. ఓకే, సో ఈ AST1 దేనికి ప్రొవైడ్ చేసుకుంటాము అంటే MU లిమిటింగ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎంత కావాలి అని, ఆ MU లిమిట్కి మనం ఈ AST1 అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. AST2 దేనికి ప్రొవైడ్ చేసుకుంటాము అంటే ఇక్కడ కంప్రెసివ్ స్టీల్ ఉంది కదా ASC, దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసేటట్టు మనం
AST2 అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో మనం AST కనుక్కుంటున్నాము అంటే ఏమేం కనుక్కోవాలి, బోత్ AST1 కనుక్కోవాలి, AST2 కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ AST1 దేనికి, MU లిమిట్ కనుక్కుంటాం. AST2 దేనికి కనుక్కుంటాము అంటే MU లిమిట్, నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. MU లిమిట్ బెండింగ్ మొమెంట్ మైనస్ MU లిమిట్కి కనుక్కుంటాం. ఓకే, సో అది ఎలాగా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ దీంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే AST1 అంటే మొత్తం MU లిమిట్కే కాదు, AST1లో AST అంటే మొత్తం MU లిమిట్కే కాదు, ASTలో AST1 ప్లస్ AST2 టూ డిఫరెంట్గా కనుక్కోవాలి. AST1 MU లిమిట్ కనుక్కుంటాం, AST2 అనేది ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన బెండింగ్ మొమెంట్ మైనస్ MU లిమిట్కి AST2 కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు మన డిజైన్ ఆఫ్ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్లో ఫస్ట్ స్టెప్ వైజ్ ఏం చేయాలి అనేది ఇది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే క్వశ్చన్లో ఇచ్చిన దీనికి ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్ కనుక్కోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏం చేస్తాము, క్వశ్చన్లో ఏదైనా మొమెంట్ ఇచ్చారనుకోండి, మనకు ఒక అలవాటు ఉంటుంది, లోడ్ ఇస్తే లోడ్ని ఇంటూ 1.5 చేసి దాన్ని ఫ్యాక్టర్డ్ లోడ్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం మొమెంట్ ఈక్వల్ టు సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు UDL అయితే WL²/8 ఇలా వేసుకుంటాం. అదే క్వశ్చన్లో మొమెంట్ ఇచ్చారనుకోండి, ఒకవేళ క్వశ్చన్లో ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఇస్తే ఇచ్చింది డైరెక్ట్గా అల్టిమేట్ ఇది కాబట్టి మనం MU అనేది అలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా లేదంటే జస్ట్ బెండింగ్ మూమెంట్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ అని ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఏం చేసుకోవాలి, 1.5తో మల్టిప్లై చేసుకుంటేనే మనకు అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ ఆర్ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఈ స్టెప్ మర్చిపోతూ ఉంటాం క్వశ్చన్లో డైరెక్ట్గా మనకు మూమెంట్ ఇచ్చినప్పుడు. ఓకే, సో క్వశ్చన్లో ఫ్యాక్టర్డ్, డిజైన్, అల్టిమేట్ ఈ 3 వర్డ్స్ ఉంటే మనం యాజ్ ఇట్ ఈస్గా మొమెంట్ని అలానే నోట్ చేసుకుంటాం. ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్ ఈక్వల్ టు గివెన్ MU ఈక్వల్ టు అని. అలా కాకుండా ఇవి డిజైన్, ఫ్యాక్టర్డ్, అల్టిమేట్ ఇవేవి లేకుండా క్వశ్చన్లో జస్ట్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మొమెంట్ అని ఇచ్చారంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, దానికి MU ఈక్వల్ టు M ఇంటూ 1.5 చేసుకొని ఆ తర్వాత ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్ కావాలి. అలా కాకుండా లోడ్ ఇచ్చారంటే ఏం చేయాలి, ఒకవేళ సబ్జెక్టెడ్ టు UDL అయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే ఎఫెక్టివ్ స్పాన్ కనుక్కొని ఎఫెక్టివ్ స్పాన్ స్క్వేర్ ఇంటూ WU/8 వేసుకోవాలి. సో ఇప్పుడు ఎఫెక్టివ్ స్పాన్ ఎలా కనుక్కుంటాము అనేది ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి అయితే ఎఫెక్టివ్ స్పాన్ ఎలా కనుక్కుంటాం, LE ఈక్వల్ టు L ప్లస్ విడ్త్ ఆఫ్ సపోర్ట్ బై 2 విడ్త్ ఆఫ్ అనదర్ సపోర్ట్ బై 2. ఇంకొకటి ఏంటి, L ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. L అంటే ఏంటి, క్లియర్ స్పాన్ కదా, ఫేస్ టు ఫేస్ డిస్టెన్స్. ఈ రెండింట్లో ఏదైతే మనకు మినిమం ఉంటుందో అది మన ఎఫెక్టివ్ లెంత్ అనేది చూసాం సింప్లీ సపోర్టెడ్ బీమ్స్లో. ఓకే, సో ఇలా ఎఫెక్టివ్ లెంత్ కనుక్కొని ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి W/L²/8 వేస్తే ఇక్కడ మనకు బెండింగ్ మూమెంట్ MU అనేది వస్తుంది. ఇది మన ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే లిమిటింగ్ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు ఇచ్చిన బీమ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్గా డిజైన్ చేసుకోవాలా లేదంటే డబ్లీ రెయిన్ఫోర్స్డ్గా డిజైన్ చేసుకోవాలా అనేది అర్థమవుతుంది. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి, MU లిమిట్ కనుక్కోవాలి. సో ఈ MU లిమిట్ ఎలా కనుక్కుంటాము అనేది మనకి MU లిమిట్ కనుక్కునేటప్పుడు XU బ్యాలెన్స్డ్ సెక్షన్ కాబట్టి XU ఈక్వల్ టు XU మ్యాక్స్ వేసుకుంటాము. మనకు తెలుసు MU లిమిట్ ఈక్వల్ టు 0.36 ఇంటూ FCK B ఇంటూ XU మ్యాక్స్ ఇంటూ D మైనస్ 0.42 XU మ్యాక్స్ వేసుకుంటాము. సో XU మ్యాక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి ఇప్పుడు FE 250 ఇచ్చారనుకోండి 0.53D సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అదే 415 ఇస్తే 0.48D, అదే 500 ఇస్తే 0.46D ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటే FE 250కి ఎంత వస్తుంది, MU లిమిట్ ఈక్వల్ టు 0.148 FCK BD² అవుతుంది. అదే FE 415కి ఏమవుతుంది, 0.138 FCK BD² అవుతుంది. ఓకే, FE 500కి ఏమవుతుంది, 0.133 FCK BD² అవుతుంది కదా. సో ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి మనం ఏం కనుక్కుంటాం, సెకండ్ స్టెప్లో MU లిమిట్ కనుక్కుంటాం. సో ఈ ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, MU అంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే బెండింగ్ మూమెంట్.
ఎంయూ లిమిట్ అంటే మన దగ్గర ఉన్న సెక్షన్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా బి అండ్ డి, ఇది రెసిస్ట్ చేయగలిగిన బ్యాలెన్స్డ్ సెక్షన్గా మనం డిజైన్ చేసినప్పుడు రెసిస్ట్ చేయగలిగిన బెండింగ్ మూమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎంయూ లిమిట్ కనుక్కున్న తర్వాత ఎంయూ లిమిట్ ఎలా కనుక్కుంటాం, ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి ఈ 3 ఫార్ములాలో ఏది ఫార్ములా సెలెక్ట్ చేసుకొని ఎంయూ లిమిట్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో థర్డ్ స్టెప్ ఏం చేస్తాము, మనం చెక్ చేసుకోవాలి డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్కి వెళ్ళాలా లేదంటే సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ సరిపోతుందా అని. సో చెక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎంయూ అనేది లెస్ దాన్ ఎంయూ లిమిటా, ఓకే, ఈక్వల్ టు ఎంయూ లిమిటా, లేదు అంటే ఎంయూ అనేది గ్రేటర్ దాన్ ఎంయూ లిమిటా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఎక్స్టర్నల్ లోడ్ యాక్ట్ అవుతోంది, గ్రేటర్ దాన్ ఎంయూ లిమిటా లేకపోతే లెస్ దాన్ ఎంయూ లిమిటా చెక్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 2 కేసెస్లో అంటే ఎంయూ లెస్ దాన్ ఎంయూ లిమిట్ ఈక్వల్ టు ఎంయూ లిమిట్లో బ్యాలెన్స్డ్ సెక్షన్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్గా డిజైన్ చేసుకుంటాం. ఎంయూ లెస్ దాన్ ఎంయూ లిమిట్ అయినా ఎంయూ ఈక్వల్ టు ఎంయూ లిమిట్ అయినా ఏం చేస్తాం, సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్గా డిజైన్ చేసుకుంటాం. అదే ఎంయూ గ్రేటర్ దాన్ ఎంయూ లిమిట్ అయినప్పుడు మాత్రం మనం ఏం చేసుకుంటాం, డబ్లీ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్గా, అంటే బోత్ టెన్జైల్ స్టీల్ అండ్ కంప్రెసివ్ స్టీల్ రెండు ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం అసలు డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్గా డిజైన్ చేసుకోవాలా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఎంయూ గ్రేటర్ దాన్ ఎంయూ లిమిట్ అయితే మనకి ఏం చేసుకోవాలి, డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్గా డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ సో కంప్రెసివ్ స్టీల్ అనేది ఎఫ్ఎస్సి కనుక్కోవాలి. ఎందుకు అంటే మనకు ఏఎస్సి కనుక్కోవాలన్నా ఏఎస్టీ2 కనుక్కోవాలన్నా మనకి ఖచ్చితంగా ఎఫ్ఎస్సి కనుక్కోవాలి. అసలు ఎఫ్ఎస్సి అంటే ఏంటి, ఎఫ్ఎస్సి అంటే స్ట్రెస్ ఇన్ కంప్రెసివ్ స్టీల్. అంటే ఇక్కడ మనము ఇది చూసాం కదా, ఇది కంప్రెసివ్ స్టీల్ కదా, దీని ఏరియా ఏఎస్సి, ఇందులో ఉండే స్ట్రెస్ ఎంత అంటే ఎఫ్ఎస్సి. ఓకే, సో ఈ కంప్రెసివ్ స్టీల్లో స్ట్రెస్ ఎంత అంటే ఎఫ్ఎస్సి. డైరెక్ట్గా 0.87 FY అనేది కాదు, మనకు ఇంతకుముందు ఏఎస్టీ ఈ టెన్జైల్ స్టీల్లో పర్మిసిబుల్ లిమిట్ 0.87 మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ బై 1.15 వేసుకొని 0.87 FY అని వేసుకునే వాళ్ళము. కంప్రెసివ్ స్టీల్లో మాత్రం ఏం తీసుకుంటున్నాము, స్ట్రెస్ ఎంత ఉంటుంది అంటే ఎఫ్ఎస్సి అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్ఎస్సి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎస్పీ అంటే స్పెషల్ పబ్లికేషన్ 16 నుండి మనం ఈ ఎఫ్ఎస్సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది నిన్న క్లాస్లో కూడా చెప్పాము, FE 250కి డైరెక్ట్గా ఎఫ్ఎస్సి ఈక్వల్ టు ఏం చేస్తాం, 0.87 FY వేసేస్తాము. కోల్డ్ వర్క్డ్ బార్స్ అంటే ఏంటి, FE డిఫార్మ్డ్ బార్స్, FE 415 FE 500కి ఏంటి అంటే ఈ SP16లో ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ F అని, D'/D రేషియోని తీసుకొని ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకొని మనం ఈ వాల్యూస్ వచ్చి ఎఫ్ఎస్సి వాల్యూస్ అనమాట. ఇంటర్పోలేషన్ చేసుకొని ఓకే ఏం చేసుకుంటాం, ఈ వాల్యూస్కి ఇంటర్పోలేషన్ చేసుకొని ఎఫ్ఎస్సి కనుక్కోవాలి. ఇది యాక్చువల్గా మనం ఈ థియరిటికల్ ఎగ్జామ్స్లో మన కోడ్ బుక్ తీసుకొని వెళ్ళి చేసే ప్రొసీజర్. దేని బేస్ చేసుకొని ఎఫ్ఎస్సి డిపెండ్ అవుతుంది, ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ పైన అండ్ ఇచ్చిన గ్రేడ్ ఫస్ట్ FE 250 అయితే ఈ టేబుల్ ఇదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఎఫ్ఎస్సి ఈక్వల్ టు ఏంటి 0.87 FY తీసేసుకుంటాం. అదే డిఫార్మ్డ్ బార్స్ అయితే ఈ SP16 నుండి D'/D. D' అంటే ఏంటి, కవర్ టు కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్, D అంటే ఏంటి ఎఫెక్టివ్ డెప్త్. ఈ D'/D అండ్ ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని మనం కనుక్కుంటాం. బట్ ఈ గేట్ ఎగ్జామ్స్ ఇలా వీటిల్లో మనం SP16 తీసుకెళ్ళి D'/D క్యాలిక్యులేట్ చేసుకొని ఇది ఉండదు. మ్యాక్సిమం ఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయాల్సిన చోట మ్యాక్సిమం మీరు క్వశ్చన్స్ చూస్తే FE 250 గ్రేడ్ స్టీలే ఇస్తారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఎఫ్ఎస్సి ఈక్వల్ టు 0.87 FY వేసి మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, అలా లేదు ఈవెన్ IES ఎగ్జామ్స్ అలాంటి వాటిల్లో కొన్ని క్వశ్చన్స్లో వాళ్ళే మెన్షన్ చేసేస్తారు. ఎలాగా అంటే లాస్ట్ క్వశ్చన్ అంతా అయిన తర్వాత టేక్ ఎఫ్ఎస్సి ఈక్వల్ టు 93% ఆఫ్ FY అంటే ఎంత తీసుకోవాలి మనం, 0.93 FY అలా తీసేసుకోండి. ఎంత వాల్యూ ఒకవేళ కోల్డ్ డిఫార్మ్డ్ బార్స్ ఇచ్చినప్పుడు ఎఫ్ఎస్సి వాల్యూ ఎంత తీసుకోవాలి అనేది కూడా క్వశ్చన్లో వాళ్ళే ఇస్తారు. లేదు అంటే మ్యాక్సిమం కేసెస్లో ఎఫ్ఎస్సి ఈక్వల్ టు 0.87 FY వచ్చేటట్టు FE 250 గ్రేడ్ స్టీలే ఇస్తారు మనకు. ఓకే,
ఇక్కడ థర్డ్ స్టెప్ మనకు ఒక్కసారి డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్గా డిజైన్ చేయాలి అని మనకి థర్డ్ స్టెప్లో తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎఫ్ఎస్సి కనుక్కోవాలి. నెక్స్ట్ ఎఫ్ఎస్సి కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏఎస్సి, ఏఎస్టీ1, ఏఎస్టీ2 ఇవి కనుక్కోవచ్చు. ఏఎస్సి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏఎస్సి అనేది ఇందాకే చెప్పుకున్నాం, ఎక్కడుంది? కంప్రెసివ్ స్టీల్ కదా. సో కంప్రెసివ్ స్టీల్కి కవర్ ఎంత? D' తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ టెన్జైల్ స్టీల్కి ఎంత? D తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కంప్రెసివ్ స్టీల్ అనేది C2 అనేది ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటుంది. మనం స్ట్రెస్ దీంట్లో చూపించినప్పుడు టెన్జైల్ ఫోర్స్ అనేది అట్ ద లెవెల్ ఆఫ్ టెన్జైల్ స్టీల్ దగ్గర యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య లెవెరామ్ ఏమైంది? D-D' అయింది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఈ కంప్రెసివ్ స్టీల్ అనేది దేనికి డిజైన్ చేసుకుంటాం మనం? ఎక్స్ట్రా మొమెంట్ ఎంతైతే మనం బ్యాలెన్స్ చేయాలో, అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఇచ్చిన బెండింగ్ మొమెంట్ ఎంత? అల్టిమేట్ బెండింగ్ మొమెంట్ MU. మన బ్యాలెన్సింగ్ స్టీల్ ఎంతవరకు రెసిస్ట్ చేస్తుంది? AST1 దేని వరకు రెసిస్ట్ చేస్తుంది? MU లిమిట్. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఈ ASC అనేది డిజైన్ చేసుకుంటాం. అంటే ఎంత? మొమెంట్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫోర్స్ అంటే ఏంటి? D-D'. ఓకే, సో ఇప్పుడు సో ASC ఈక్వల్ టు ఏమైంది? ఈ ఎఫ్ఎస్సి మనం ఇంతకుముందు ఫోర్త్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. D మనకు తెలుసు, D' తెలుసు. MU ఫస్ట్ స్టెప్ ఎక్స్టర్నల్ మొమెంట్ ఎంత అని MU లిమిట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి. సో ఈ ఫార్ములా నుండి ఏం తీసుకుంటాం? ASC అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, లెవెరామ్ అనేది D-D'. ఇక్కడ FSC వేయాలి, 0.87 FY కాదు. క్వశ్చన్లో ఇచ్చిన ఒకవేళ FE 250 గ్రేడ్ మనకు స్టీల్ ఇస్తే అప్పుడు FSC ఈక్వల్ టు 0.87 FY వేసుకొని అన్నీ తెలిసిన వాల్యూస్ కాబట్టి ASC వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నార్మల్గా మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఇవి రాసేటప్పుడు ఏంటి అంటే ASC క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డయామీటర్ ఆఫ్ ద బార్ ఒకటి అజ్యూమ్ చేసుకొని నెంబర్ ఆఫ్ బార్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ASC ఎంత ఒకవేళ ఎప్పుడైనా అడిగితే ASC ఎంత, AST1, AST2 ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు కాబట్టి నేను ఇప్పుడు అవంతా ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, తర్వాత ఇక్కడ ASC అయింది. నెక్స్ట్ ఏంటి? టెన్జైల్ ఎన్ఫోర్స్మెంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు AST1 MU లిమిట్కి ఉంటుంది. ఇచ్చిన ASCని బ్యాలెన్స్ చేస్తూ AST2 ఉంటుంది. ఓకే, సో AST1 దేనికి డిజైన్ చేసుకుంటామని చెప్పాను? MU లిమిట్కి చేసుకోవాలి. ఇవి గుర్తుండాలి. ASC ఏమో MU మైనస్ MU లిమిట్కి ఎంత అనే మొమెంట్కి డిజైన్ చేసుకోవాలి. AST2 కూడా ఏంటి? MU మైనస్ MU లిమిట్కి చేసుకోవాలి. AST1 మాత్రం ఎంతకు తీసుకోవాలి? MU లిమిట్కే డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో AST1కి ఫార్ములా ఎంత? మనకి MU లిమిట్ మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ కోడ్ బుక్లో కూడా ఏముంటుంది అంటే సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ దీనికి ఎలాగైతే మనం డిజైన్ చేసుకున్నామో అలానే డిజైన్ చేసేసుకోవాలి అని ఉంటుంది. MU లిమిట్ తీసుకొని, ఓకే, MU లిమిట్ తీసుకొని మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్కి ఎలాగైతే డిజైన్ చేసామో అలా డిజైన్ చేసుకోవాలి. C/T ఈక్వల్ టు యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ XU తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని, సో ఇప్పుడు అదంతా మనం తీసుకుంటే ఇది డైరెక్ట్ ఫార్ములా. XU ప్లేస్లో C/T తీసుకొని XU ఎంతో తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని 1 మైనస్ D-0.42 XU ఉంది కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వస్తుంది. లేదు అంటే మనము ఈ ఫార్ములా నుండి మనకు క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఫార్ములా నుండి క్వాడ్రటిక్ ఈక్వేషన్ AX² + BX + C = 0 టైప్లో రాసుకోవాలి. ఇక్కడ X ప్లేస్లో అంటే ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ AST1². ఓకే, సో ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ AST1 వాల్యూ 2 రూట్స్ వస్తాయి. అందులో మనకు అప్రాప్రియేట్ వాల్యూ ఏంటి అనేది తెలుసుకొని మనం ఈ AST1 అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇలా క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇది లేదు అన్నప్పుడు దీన్నే మనము ఇంకొక ఫార్ములా ఉంది. AST1 = ఎంత? 0.5 FCK/FY ఇంటూ 1 మైనస్ √1 మైనస్ 4.6 MU లిమిట్ డివైడెడ్ బై FCK BD² ఇంటూ BD. ఓకే, ఈ ఫార్ములా డైరెక్ట్గా యూస్ చేసి అయినా మీరు AST1 అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే,
అంటే మనం తీసుకున్న ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, -b + r -√b² - 4ac ఈ ఫార్ములా ఉంది కదా, ఇది యూస్ చేసి డైరెక్ట్గా మనం తీసుకున్న ఫార్ములా ఇది. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు అది కాకుండా ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ AST2 కూడా మనం ఏం చూసాం, ఇది కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి AST1 తీసుకున్నాం కాబట్టి AST2 కూడా దేనికి మనం డిజైన్ చేసుకుంటాం, mu - mu లిమిట్ డివైడెడ్ బై 0.87 fy/d - d'. ఓకే, సో మనము లెవరామ్ తీసుకునేటప్పుడేమో ఇది టెన్జైల్ స్టీల్. ఓకే, ఇది AST2 టెన్జైల్ స్టీల్ తీసుకుంటున్నాం. దీంట్లో స్ట్రెస్ ఎంత, 0.87 FYA ఉంటుంది. లెవరామ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇది D' కాబట్టి ఓకే, ఇది ఈ లెవెల్ వరకు ఇది చేస్తుంది కాబట్టి లెవరామ్ ఏమవుతుంది, AST2కి D - D' అవుతుంది. ఓకే, సో AST2 = mu - mu లిమిట్ బై 0.87 FY × D - D'. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ASC అండ్ AST2 ఈ రెండు mu - mu లిమిట్కి డిజైన్ చేసుకుంటాం. అండ్ AST1 ఒక్కటి మనం mu లిమిట్కి డిజైన్ చేసుకుంటాం. ఇది గుర్తుండాలి, ఇది mu - mu లిమిట్కి. కొన్ని బుక్స్లో దీన్ని mu2 అని కూడా అనుకుంటారు. ఓకే, మీ ఇష్టం, మీరు డైరెక్ట్గా mu - mu లిమిట్ అని అన్న తీసుకోవచ్చు, లేదంటే mu - mu లిమిట్ = mu2 అని అనుకొని దాంతో అయినా చేసుకోవచ్చు. సో నేను mu - mu లిమిట్ అని అనుకుంటున్నాను. ఓకే, సో ASC అండ్ AST2 కనుక్కునేటప్పుడు లెవరామ్ D - D'. ఓకే, AST1 కనుక్కునేటప్పుడు లెవరామ్ ఎంత అంటే D - 0.42 XU. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో నెక్స్ట్ సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది SSC JE క్వశ్చన్. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు అంటే డిజైన్ ఆఫ్ డబ్లీ రెయిన్ఫోర్స్మెంట్కి యాజ్ పర్ IS 456 డిజైన్ ఆఫ్ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్లో ఏరియా ఆఫ్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏరియా ఆఫ్ MU అల్టిమేట్ ఫ్లెక్చరల్ స్ట్రెంగ్త్, MU లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో FSC అంటే ఇక్కడ మామూలు స్ట్రెస్ ఇన్ కంప్రెసివ్ స్టీలు, D' ఇవన్నీ మనకు తెలిసిందే. సో ASC అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ASC = mu - mu లిమిట్ ఓకే డివైడెడ్ బై FSC ఇంటూ లెవరామ్ ఎంత ASC కనుక్కునేటప్పుడు D - D'. సో ఆన్సర్ వచ్చి 1, అంతేనా? ఓకే, చూడండి లెవరామ్ తీసుకునేటప్పుడు ఇక్కడేమో +D' అని, ఇక్కడ క్వశ్చన్లో mu - mu లిమిట్ ప్లేస్లో mu + mu లిమిట్ అని ఇలాగే మార్చారు. కానీ మనకు ఒక కొంచెం మన ఏం ప్రాబ్లం అంతా సాల్వ్ చేయక్కర్లేదు, జస్ట్ మనకు ఈక్వేషన్ మనకు ఫార్ములా గుర్తున్నా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇంకొక PYQ క్వశ్చన్. reinforcement provided in rectangular RCC beam of effective depth D = ఎంత ఇచ్చారు, 500 mm ఇచ్చారు. యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత ఉంది అని ఇచ్చారు, XU తీసుకుంటున్నాం కదా, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ 300 mm ఇచ్చారు ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్. సో FE 415 గ్రేడ్ స్టీల్ ఇచ్చారు, ప్రొవైడెడ్ ఆన్ టెన్షన్ ఫేస్ ఓన్లీ. అంటే కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఏమి ఇచ్చారు, టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్. ఇక్కడ FE 415 గ్రేడ్ స్టీల్ ఓన్లీ టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గరే ప్రొవైడ్ చేశారని ఇచ్చారు. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ బీమ్, సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. సో ఫస్ట్ ఆప్షనే మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకు, రెయిన్ఫోర్స్మెంట్ ఓన్లీ మనకు ఈ టెన్జైల్ స్టైలే ప్రొవైడ్ చేస్తుంటే దాన్ని ఏమంటాం మనం, సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అని ఇచ్చాం. క్వశ్చన్ అంటాం, డైరెక్ట్గా క్వశ్చన్లోనే టెన్షన్ ఫేస్లో మాత్రమే ఇచ్చారు అని చెప్తున్నారు కాబట్టి మనకేంటి క్వశ్చన్లో ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఇంకా నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇది ఓవర్ రెయిన్ఫోర్స్డా, అండర్ రెయిన్ఫోర్స్డా, బ్యాలెన్స్డ్ సెక్షనా అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. FE 415 గ్రేడ్ స్టీల్కి అయితే ఏమవుతుంది, 0.XU max = 0.48D అంతే కదా.
ఓకే. సో ఎక్స్యూ మ్యాక్స్ ఈక్వల్ టు ఎంత 0.48 ఇంటూ 500 ఎంతో వాల్యూ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్యూ వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చేశారు. ఎక్స్యూ వాల్యూ ఎంత ఇచ్చారు? 300 mm ఇచ్చారు. ఓకే. సో ఈ ఎక్స్యూ మ్యాక్స్ ఎక్స్యూ కనుక్కొని ఇప్పుడు మనకు ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అయిందంటే ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అయితే అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్, అదే ఈక్వల్ టు అయితే బ్యాలెన్స్డ్ సెక్షన్. ఓకే, బ్యాలెన్స్డ్ సెక్షన్. గ్రేటర్ దాన్ అయితే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. ఇంకొకటి ఏంటి అంటే వర్కింగ్స్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ని కోడ్ డిజైన్ చేయడానికి అలో చేయదు. అందువల్ల మనం ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్యూ మ్యాక్స్ తీసుకొని చేస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే జస్ట్ టైప్ ఆఫ్ సెక్షన్ ఐడెంటిఫై చేయమన్నారు. అంటే ఇప్పుడు మనకు ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చింది ఇదంటే మనము ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ కదా వచ్చింది, దాన్ని డిజైన్ చేయకూడదు, సో బ్యాలెన్స్డ్ సెక్షన్గా డిజైన్ చేసుకోవాలి కాబట్టి బ్యాలెన్స్డ్ సెక్షన్ ఆన్సర్ పిక్ చేసుకోకూడదు. ఓకే, వాళ్ళు డిజైన్ చేయొచ్చా లేదా అనేది ఏం అడగలేదు, జస్ట్ ఏం అడిగారు, మనకు టైప్ ఆఫ్ సెక్షన్ మనకు ఏదొచ్చింది అనేది అడిగారు. ఓకే, సో ఏదొచ్చింది అనేది చెక్ చేయండి, ఎక్స్యూ మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఎక్స్యూ మ్యాక్స్ ఈక్వల్ టు ఆబ్వియస్గా మనకి ఏది వస్తుంది, ఓవర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వస్తుంది. ఎక్స్యూ మ్యాక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్యూ అవుతుంది. సో ఇది ఓకే, మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ వస్తే దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్గా డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఏమి ఇచ్చారు అంటే ఈ టైప్ ఆఫ్ సెక్షన్ ఇచ్చిన డేటాకి సెక్షన్ ఏదొస్తుంది అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక 2024 ఆర్ 2023 గేట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎఫ్ఎస్సి గురించి. ఓకే, సో డైరెక్ట్గా ఎలా ఇచ్చేశారు అంటే ఎఫ్ఎస్సి అనేది క్వశ్చన్లో 0.87 FY ఉంది, డెవలప్ అయ్యింది, గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏమై ఉండొచ్చు అనేటట్టు ఇచ్చారు ఒకటి. సో ఫస్ట్ ఏంటంటే FE 250 గ్రేడ్ స్టీల్ బార్స్ ఓన్లీ అని ఇచ్చారు. నెక్స్ట్ FE 415 గ్రేడ్ స్టీల్ బార్స్, సమ్ FE 415 అండ్ FE 500 స్టీల్ బార్స్, ఇలాగా నన్ ఆఫ్ ది అబోవ్ సంథింగ్ ఆప్షన్స్ లైక్ ఇలా ఇచ్చారనమాట. మీకు తెలుసు ఇప్పుడు ఎఫ్ఎస్సిలో స్ట్రెస్ అనేది 0.87 FY ఉంది అంటే బార్ ఏంటి, ప్రొవైడ్ చేసిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏంటి, FE 250. సో ఆన్సర్ FE 250. FE 250 అయినప్పుడే ఎఫ్ఎస్సి ఎంత 0.87 FY వరకు స్ట్రెస్ అయింది అని మనం డైరెక్ట్గా తీసేసుకుంటాం. ఇది మనకు SP 16లో కూడా ఇందాక నేను చూపించాను కదా టేబుల్ ఒకటి, ఆ టేబుల్ పైన ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఇన్ కేస్ మీరు వెరిఫై చేసుకోవాలి అనుకుంటే. బట్ డైరెక్ట్గా ఇది అనుకుంటే మనకేంటి ఎఫ్ఎస్సి FE 250 గ్రేడ్ మైల్డ్ స్టీల్కి అయితే ఏంటి ఎఫ్ఎస్సి 0.87 FY. ఓకే, సో ఇది మనకు తెలిస్తే చాలా సింపుల్ బిట్ ఇది. ఎఫ్ఎస్సి 0.87 FY ఉంది అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏ గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఉంటుంది అంటే FE 250 గ్రేడ్ స్టీల్ ఉంటుంది. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు షియర్ స్టార్ట్ చేస్తాను. షియర్ తర్వాత ఫ్లేంజ్డ్ బీమ్స్కి వెళ్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.